నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం పరిషత్ కార్యాలయంలో అతి తక్కువ మందితో మొక్కుబడిగా జరిగిన సర్వసభ్య సాధారణ సమావేశం. తాగునీటి సమస్యపై అధికారులను ప్రశ్నించిన కేసనకూరు సర్పంచ్ బీరా సత్యకుమారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పల్లెపాళెం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చింత అనురాధ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం గుత్తెనదేవి సాయి విద్యానికేతన్ స్కూల్ ప్రాంగణంలో ఘనంగా 25వ వార్షికోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్. యానాం నియోజకవర్గానికి చెందిన పలువురు అనారోగ్యంతో పుదుచ్చేరిలోని జిప్మేర్ ఆసుపత్రిలో రోగులను పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు పరామర్శించారు. ఈ ఆసుపత్రిలో యానాం నియోజకవర్గాలకు చెందిన పరంపేట, దర్యాల తిప్ప, గిరియాంపేటలకు చెందిన ముగ్గురు అనారోగ్యంతో పుదుచ్చేరి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా పుదుచ్చేరి వచ్చిన మల్లాడి ఆసుపత్రికి వెళ్లి రోగులను పరామర్శించి వారికి అందుతున్న వైద్య సేవలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులను కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం సిహెచ్ గున్నేపల్లి గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీ సత్తెమ్మ తల్లి అమ్మవారి 50వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 50 సంవత్సరాలుగా వేడుకలు నిర్వహిస్తున్న కమిటీ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. ఇవాళ ఇక్కడికి విచ్చేసిన అశేష జనవాహిని అందరికీ కూడా, ముఖ్యంగా గుండెపల్లి సత్తమ్మ ఆశీస్సులతో సుమారు 50 సంవత్సరాలుగా అద్భుతంగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నటువంటి కమిటీ వారికి ముందుగా అందరూ గట్టిగా ఒకసారి తప్పట్లు కొట్టండి. ఒకసారి దినదిన వర్తమానంగా ప్రతి సంవత్సరం కూడా అద్భుతంగా అమ్మవారు చేయించుకుంటుంది. మనంతటి వాళ్ళం అమ్మవారి కమిటీ సభ్యుల ద్వారా అద్భుతంగా ఈ ఉత్సవాలు జరిపించుకుంటూ 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇవాళ ఈ 50వ సంవత్సరంలో నేను ఇక్కడికి రావడం, అమ్మవారిని దర్శించుకోవడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ ఇవాళ ఈ ముమ్మిడివరం నియోజకవర్గంలో 2 సార్లు శాసనసభ్యుడిగా నేను చేశాను. ప్రజలకు సేవ చేయడంతో పాటు నాకు ఒక గొప్ప అవకాశం భగవంతుడు ఇచ్చాడు. నాకు 140 కోట్ల మంది ఈ భారతదేశంలో ఉంటే తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కలియుగ దైవమైనటువంటి మనందరం కొలిచే 7 కొండల వాడికి సేవ చేసే ఒక గొప్ప భాగ్యాన్ని ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు. అది నా గొప్పతనం కాదు, మీ అందరి గొప్పతనం. 2 సార్లు మీరు నన్ను శాసనసభ్యుడిగా ఎంచుకోవడం, ఇంతమంది ప్రజలకి మేలు చేసే ఒక గొప్ప భాగ్యాన్ని మీరు నాకు ఇస్తే, భగవంతుడు మీకు చేసిన సేవను మెచ్చి భగవంతుడు కూడా సేవ చేయమని చెప్పి నన్ను ఎంచుకున్నందుకు ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామికి సదా రుణపడి ఉంటానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరికీ ఉండాలి. అమ్మవారు మనం చూస్తున్నాం దినదిన వర్తమానం అవుతూ ఇవాళ ప్రతి శుక్రవారంగా, ప్రతి మంగళవారం కానీ, ఆదివారం కానీ గతంలో చూసేవాళ్ళం. మనం ఎక్కడో నిడదవోళ్ళు కోట సత్తమ్మ గుడి దగ్గర, లేకపోతే ఎక్కడో కాండ్రకోటలోనూ లేకపోతే మన కొల్లేరు పెద్దింట్లమ్మ దగ్గర చూసేవాళ్ళం. ఏమిట్రా ఈ జనం అనుకునేవాళ్ళం. అలాంటిది కోనసీమలో ఇవాళ అమ్మవారు మన ప్రాంతంలో వెలిసి ఎంతో మందికి ఆవిడ ఆశీస్సులు ఇస్తూ ఈరోజు ఇది ఒక పుణ్యక్షేత్రంగా బాసిల్లుతుందంటే అమ్మవారి కరుణా కటాక్షాలు మనందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను అమ్మవారిని కొలుస్తూ ఈరోజు మనందరినీ ఊళ్ళూరు తల్లించడానికి ఇక్కడ విచ్చేసిన
దీప్తి కావచ్చు, వాళ్ళ బృందం కావచ్చు, అద్భుతంగా వాళ్ళు ఏదైతే చేస్తున్నటువంటి పెర్ఫార్మెన్స్ మనందరినీ కూడా ఊరు తొలగిస్తూ ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమానికి వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ నాకు ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం ఇచ్చిన కమిటీ సభ్యుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ మనిషిగా, మీ కుటుంబ సభ్యుడిగా ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మనిషిగా సెలవు తీసుకుంటాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధి 3వ వార్డు పల్లెపాలెం గ్రామంలో వెంచేసి ఉన్న శ్రీహరి సాకేత మందిరం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఆవరణలో నూతనంగా కళ్యాణ మండపం నిర్మించారు. ఈ కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చింత అనురాధ హాజరై కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రత్యేకంగా పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైసీపీ రాష్ట్ర నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. वाल्मीकि सत्यनारायण मुद्रम अनुराधनम सुत्रिकाणां समदरम अनुजाम सुत्रिकाणां गोविंद गोविंद वेंकटेश्वर स्वामी नमः वेदोक्त सुरगम्य मंत्र समर्पयामि यानि यानि जपापानि निर्माण राजाधिराजाय पुण्यकदाय नमो वैश्रवणाय नमः राजवैश्रवणाय नमः राजवैश्रवणाय महाराजाय नमः वन्दे राजावरुणोऽत्रवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निस्य राष्ट्रं धारयतां ध्रुवम् यात्मनेत्यावा पुष्पाय पुष्पनेः बृहस्पतिप्रचोदयास्ताः सन्तकं मजः राजावरुणोऽत्रवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निस्य राष्ट्रं धारयतां ध्रुवम् बृहस्पतिप्रचोदयास्तानो शन्तकं वशः राजावरुणोऽत्रवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रस्याग्निस्य राष्ट्रं ఐపోలవరం మండలం గుత్తినతీవి సాయి విద్యానికేతన్ స్కూల్ ప్రాంగణంలో నల్ల రామారావు కళావేదికపై పాఠశాల 25వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సాయిరాం హైస్కూల్ నిర్వహణ శైలి అందరికీ ఆదర్శమని అన్నారు. మండలాధ్యక్షుడు మోర్తారాణి మిరియం జ్యోతి, జడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు విద్యార్థి దశలోనే ఉత్తమమైన లక్ష్యాలను నిర్దేశించుకుని వాటిని సాధించడానికి కృషి చేయాలన్నారు. చిన్నారులు అమ్మవారి జీవిత చరిత్ర చేసిన సాహసోపేతమైన కూచిపూడి నృత్యం, కోలాటం, కాంతార, భారతదేశ సైనికుల గొప్పతనాన్ని గురించి చేసిన అభినయ నృత్యాలు అందరినీ అబ్బురపరిచాయి. చిన్న చిన్న పిల్లలు సైతం చిట్టిపొట్టి స్టెప్పులతో చూపరులను కట్టిపడేశారు.
ఈ కార్యక్రమంలో సర్పంచులు, స్థానిక నాయకులు దుర్గాదేవి మునిరాజు, కసలింక నరసింహమూర్తి, మెండ వెంకటేశ్వరరావు, అంగాని వెంకట సీతారాం, మందపాటి విజయలక్ష్మి, భైరవస్వామి, ముదునూరి పద్మ కృష్ణార్జునరాజు, ఎస్కే గీతాదేవి, వాసురాజు, జొన్నాడ జ్యోతి కృష్ణారావు, చోడిశెట్టి జ్యోతి, సత్తయ్య నాయుడు, లంకలపల్లి దుర్గారాణి, జమ్మి, కాటం సత్యరాజు, కరెస్పాండెంట్ సలాది శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సలాది సీతారత్నం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సాయిరాం విద్యానికేతన్ పాఠశాల యొక్క 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ సాదరంగా స్వాగతం పలుకుతూ స్కూల్ యాన్యువల్ రిపోర్ట్ను తెలియజేయవలసినగా స్కూల్ కరెస్పాండెంట్ శ్రీ సలాది శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాం. విద్యార్థులలో శాస్త్ర సాంకేతిక పరిశోధనలలో చిన్ననాటి నుంచి ఆసక్తి పెంచేందుకు గుత్తిందేవి సాయిరాం విద్యానికేతన్ ఆధ్వర్యంలో సైన్స్ ఫెయిర్ నిర్వహించడం జరుగుతుంది. ఇందులో 100 మంది విద్యార్థులు పాల్గొని వారి యొక్క సైన్స్ ప్రాజెక్ట్స్ని ప్రదర్శించారు. అలాగే స్టూడెంట్స్ లెడ్ కాన్ఫరెన్స్ని కూడా నిర్వహించడం జరిగింది. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో రాజీ పడమని తెలియజేస్తూ, అలాగే విద్యార్థులకు ఇంకా మెరుగైన విద్యను అందించడం కోసం వరల్డ్ క్లాస్ కరికులం అయిన లీడ్ ప్రోగ్రామ్ని సాయిరాం విద్యానికేతన్లో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాం ద్వారా విద్యార్థులకు ఇంగ్లీష్ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేయడానికి మ్యాథ్స్ అండ్ సైన్స్లలో కాన్సెప్ట్స్తో బోధన ఉంటుంది. అలాగే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో పాఠ్యాంశాలు ఉంటాయి. దీనివల్ల భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత శిఖరాలు అధిరోధించడానికి, జాబ్ సంపాదించడానికి ఈ ప్రోగ్రామ్ డిజైనింగ్ ఉంటుంది. దీనిలో భాగంగా అన్ని క్లాస్ రూమ్స్లో స్మార్ట్ టీవీ, ట్యాబ్తో అనుసంధానం చేయబడి విద్యా బోధన ఉంటుందని తెలియజేస్తున్నాం. 10-15 సంవత్సరాలుగా ఈ వార్షికోత్సవ కార్యక్రమానికి మిత్రులు మన శ్రీని గారు నన్ను ఎప్పుడు ఆహ్వానిస్తూ ఉంటారు. ఇవాళ అయితే నాకు చాలా పనులు ఉన్నాయి, నేను రానంటే రానని కూడా అన్నాను. నేను తప్పదు, ఒకసారి వచ్చి పేరెంట్స్ అందరూ ఉంటారు, ఒకసారి వచ్చి కనిపించాలండి అని అంటే నాకు ఎన్ని పనులున్నా కూడా ఇవాళ రావడం జరిగింది. ముందుగా మీ కల్చరల్ ప్రోగ్రామ్స్కి ఆటంకం కలిగించినందుకు మన్నించమని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన మిత్రుడు సతీష్ గారికి, అలాగే మన మిరియం జ్యోతి గారికి, అలాగే మన సీతారాముడు గారికి, వేదికను అలంకరించిన ఎంపీటీసీలు, మన సొసైటీ అధ్యక్షులు, వివిధ గ్రామాల నుంచి వచ్చేసిన అతిథులందరికీ కూడా ముందుగా స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, చాలా సంతోషం. ఒక గ్రామీణ ప్రాంతంలో ఒక సంస్థను ఏర్పాటు చేసి, ఒక విద్యా సంస్థను ఏర్పాటు చేసి 25 సంవత్సరాలుగా విద్య లాభాపేక్ష లేకుండా విద్యను సేవ కింద ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరికీ అందిస్తున్నటువంటి మిత్రులు మనస్ఫూర్తిగా నేను శ్రీని గారిని అభినందిస్తున్నాను. నేను మామూలు విషయం కాదు. అంటే ఇంతమంది పేరెంట్స్తో ఇవాళ ఒక 25 సంవత్సరాల వార్షికోత్సవ కార్యక్రమం చేసుకోవడం అంటే అది మామూలు విషయం కాదు. ఎన్నో సంస్థలు వస్తూ ఉంటాయి, డబ్బే. ఇవాళ ఎక్కడన్నా చూసినా కాన్వెంట్లు అంటే డబ్బు డబ్బు డబ్బు, ఫీజులే. అలాంటిది లాభాపేక్ష లేకుండా ఈ ప్రాంతంలో అందరికీ కూడా విద్యనివ్వాలి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రయోజకుడుగా ఒక మంచి ఉన్నతమైన స్థానానికి చేర్చాలి అనే ఒక సేవాభావంతో అద్భుతంగా ఈ ప్రాంతానికి సేవ చేస్తున్నటువంటి మా శ్రీని గారికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆయన ఏమడిగినా ఇస్తాను. ఎందుకంటే తెలుసా, ఇంతమంది ప్రజలకి మేము చేసేది ఒక సేవ అయితే ఆయన చేసేది విద్యాదానం అనేది మామూలు విషయం కాదు. ఇవాళ అద్భుతంగా ఇవాళ 25 సంవత్సరాలు ఇక్కడ ఒక స్కూల్ నెలకొల్పి అద్భుతమైన టీచింగ్, మీరందరూ ఇంతమంది పేరెంట్స్ నమ్మకం పెట్టుకున్నారంటే మామూలు విషయం కాదు. సుమారు నాకు తెలిసి స్ట్రెంత్ ఎంత ఉంటుంది మీది? 600 పైచిలకు స్ట్రెంత్ అంటే మామూలు విషయం కాదు. అలాంటిది ఇంతమంది నమ్మకాన్ని పొందినటువంటి ఈ సంస్థ ఎంతో మంది ప్రయోజకులను చేసి ఉంటుంది. నాకు తెలిసి 25 సంవత్సరాల్లో ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులు గాను, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు గాను, డాక్టర్లు గాను, లాయర్లు గాను ఎంతో మంది స్థిరపడి ఉండొచ్చు, ఉన్నతమైన శిఖరాలు చేరుకుని ఉండొచ్చు. ఇంతమంది ఈ గ్రామీణ ప్రాంతంలో, ఇదంతా గ్రామీణ ప్రాంతం, ఈ ప్రాంతం నుంచి పిల్లల్ని చదివించాలంటే వేరే ప్రాంతానికి, దూర ప్రాంతాలకు కాన్వెంట్లో జాయిన్ చేయాలి. అలాంటిది మీ గ్రామంలోనే ఇవాళ ఒక సంస్థను నెలకొల్పి ఉత్తమ సేవ విలువలతో కూడిన ఒక విద్యను అందిస్తూ మీ అందరికీ కూడా ఈ ప్రాంతంలో మీ నమ్మకాన్ని పొందడం అంటే అంత మామూలు విషయం కాదు. అలాంటి నమ్మకం పొందిన ఈ సంస్థ
10 కాలాల పాటు ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న విద్యార్థులందరికీ కూడా మంచి విద్యను ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయనకి కావాల్సిన సౌకర్యాలు, ఆ కుళాయి ఒకటి, ఆ రోడ్డు ఒకటి ఇచ్చేస్తే పోలే, ఎంత మంచి చేస్తున్నప్పుడు ఇచ్చేద్దాం, ఏం కావాలో అది చేసేద్దాం, ఇబ్బంది ఏమి లేదు. మిస్టర్ జాక్సన్, ఈ నా పవిత్ర భారత పుణ్యభూమిలో కనకను మోనవను మాదే మాదే. నా భారత గడ్డపై నీతులకు మీలాంటి విదేశీయులకు అధికారం, హక్కు లేదు, రాదు అని గ్రహించండి. మీరు ఊపిరితో ఉండాలనుకుంటే నా పవిత్ర భారత పుణ్యభూమిని వదిలి మీ దేశానికి పారిపోండి, ప్రాణాలు దక్కించుకోండి. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ ప్రియమైన వారికి పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించండి మీ స్కై విజన్. ఫోన్ 8790799333. మీ వ్యాపార సంస్థలు గోడౌన్లలో ఉన్న సీసీ కెమెరాలకు అతి తక్కువ ధరలో కేవలం నెలకు 200 రూపాయలకే ఇంటర్నెట్. వెంటనే సంప్రదించండి మీ స్కై విజన్. ఫోన్ 9652458234. వెల్కమ్ బ్యాక్ టు స్కై విజన్ న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం మండలం ఐనాపురం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే సొంత గ్రామమైన ఐనాపురంలో సచివాలయం 2 నూతన భవనాన్ని ప్రారంభించారు. అనంతరం జల్ జీవన్ మిషన్ మరియు ఓఎన్జీసీ నిధులతో నిర్మించనున్న 6 వాటర్ ట్యాంకులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐనాపురం గ్రామానికి శాశ్వతంగా మంచినీటి సమస్య పరిష్కరించడానికి గతంలో 6 వాటర్ ట్యాంకులు ప్రారంభించామని అన్నారు. ఇప్పుడు మరో 6 వాటర్ ట్యాంకులకు భూమి పూజ చేశామని అన్నారు. గతంలో ఏ ప్రభుత్వం ఈ గ్రామాన్ని పట్టించుకోలేదని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, అవును ఏదో పక్కండు ఇటు తిరిగమ్మా. బిందు కూడా ఎత్తండి ఆవిడకి. నిలిపాను ఇటండి ఎంపీ గారండి పడుతుంది. సార్ ఓకే ఏదైతే ఇవాళ పలు అభివృద్ధి కార్యక్రమాలు సుమారు 6 కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ గ్రామానికి ప్రధానమైన సమస్య అయినటువంటి ఈ కాట్రేని కోన ముమ్మడివరానికి సంబంధించి ప్రధాన రహదారి ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే శంకుస్థాపన చేశారో ఎన్డీబీ నిధుల నుంచి సుమారు 24 కోట్ల రూపాయలతో ఇది శంకుస్థాపన చేశారో, కొన్ని కారణాల వల్ల, సాంకేతిక కారణాల వల్ల టెండర్ ప్రక్రియ పూర్తయిన పనులు చేయడానికి కాంట్రాక్టర్లు కొంత ఆలస్యం చేయడం జరిగింది. అది కూడా రాబోయే రోజుల్లో బహుశా ఎలక్షన్ కోడ్ దానికి వర్తించదు. ఎందుకంటే ఆల్రెడీ శంకుస్థాపన చేస్తున్నాం కాబట్టి పనులు ఈ వేసవికాలం ఆ పనులు కూడా ప్రారంభించి అది కూడా పూర్తయితే ఐనాపురానికి నాకు తెలిసి శాశ్వతంగా ఈ గ్రామానికి ఇంచుమించు మంచినీటి సమస్య, రహదారి సౌకర్యాలు పూర్తిగా మనం కంప్లీట్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా అక్కడక్కడ కొంత డ్రైనేజీలు చేయాల్సింది ఉంది. ఏదేమైనా ఒక మోడల్ గ్రామంగా ఈ నియోజకవర్గంలో నా సొంత గ్రామం అయినటువంటి ఐనాపురాన్ని ఒక మోడల్ పంచాయతీగా, అంటే సమస్యలు లేని పంచాయతీగా
ఈ హ్యామ్లెట్స్ అన్నింటికి కూడా మంచినీళ్ళ ఇబ్బంది చాలా ఇబ్బంది ఉండేది. ఇక్కడ అంతా గ్రౌండ్ వాటర్ అంతా కూడా ఈ చెరువులో చేయడం వల్ల పూర్తిగా అవన్నీ కూడా సాల్ట్ వాటర్ అయిపోవడంతో ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళ ఇబ్బంది ఉండేది. ఇవాళ ఏదైతే మనం ఈ 5 ట్యాంకులు ఒకటి ఒక 6 ట్యాంకులు జల్ జీవన్ మిషన్ ద్వారా ఏదైతే మనం 11 ట్యాంకులు, గతంలో 2 ట్యాంకులు ఉండే ఈ గ్రామానికి 11 ట్యాంకులు మన ప్రభుత్వంలో ఈరోజు కొత్తగా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చి శాశ్వతంగా మంచినీళ్ళ ఇబ్బంది ఇవాళ తీర్చడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అయినాపురం గ్రామస్తులు అందరి తరపున నేను ఆయన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే నా సొంత గ్రామం ఇది. అలాగే ఈ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్లు కావచ్చు, అలాగే ఇక్కడ ఫంక్షన్ హాల్ కావచ్చు, సుమారు ఇంచుమించు ఒక 4 కోట్ల రూపాయలతో నిధులతో ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే హ్యామ్లెట్స్ సీసీ రోడ్లు కావచ్చు, అట్లాగే ఈ గ్రామంలో పంచాయతీ ఫండ్స్ నుంచి కూడా పంచాయతీ ఫండ్స్ దానికి ఖచ్చితంగా సహకరిస్తున్నటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా రేపు మళ్ళీ 3వసారి నేను పోటీలో ఉన్నాను. నన్ను ఆశీర్వదించడానికి మా స్వగ్రామం అయినటువంటి అయినాపురంలో ఉన్న అక్క చెల్లెమ్మలు కానీ, తల్లులు కానీ, అన్నదమ్ములు కానీ అందరూ కూడా మనస్ఫూర్తిగా నన్ను ఆశీర్వదిస్తున్నారు. రేపు తప్పనిసరిగా నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మంచి మెజారిటీతో గెలవడం ఖాయం. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా 2వసారి ముఖ్యమంత్రి అవి ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు. పోలవరం మండల పరిషత్ సర్వసభ్య సాధారణ సమావేశం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ మోర్తారాణి మిరియం జ్యోతి అధ్యక్షతన మొక్కుబడిగా జరిగింది. ఈ సమావేశానికి ప్రజా ప్రతినిధులు అతి తక్కువ మంది మాత్రమే హాజరు కావటం విశేషం. వివిధ శాఖల అధికారులు తమ శాఖ పరిధిలో చేస్తున్న పనుల గురించి సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా కేసునకూరు సర్పంచ్ బీరా సత్యకుమారి మాట్లాడుతూ గ్రామంలో త్రాగునీటి సమస్యపై అధికారులను ప్రశ్నించారు. జడ్పీటీసీ ముదునూరి సతీష్ రాజు మాట్లాడుతూ ప్రజా సమస్యలకు పరిష్కారం కోసం జరిగే సర్వసభ్య సమావేశానికి ప్రజా ప్రతినిధులు అందరూ విధిగా హాజరు కావాలని, సమావేశానికి హాజరు కాకపోతే తమ గ్రామాల్లో సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయని అన్నారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ ఎండి అమీలు జమాహా, తహసీల్దార్ రామ్ నాయక్, ఏఓ లక్ష్మీరెడ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు హాజరయ్యారు. కానీ మీకంటే ఒక వ్యవస్థ ఒక ఇంజనీర్ అసిస్టెంట్లు ఉన్నారు. వాళ్ళని ఆ సర్పంచ్ గారిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటారు. అంటే మళ్ళీ సమావేశం కూడా ఉండదు. అంటే దీన్ని మీరు అర్థం చేసుకోలేదు, మిమ్మల్ని ప్రశ్నించారని కాదు, ఇది ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత. ఇక్కడ మీరందరూ కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ కూడా కోఆర్డినేట్ చేసుకుని మరి మీ గ్రామంలో అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే పంచాయతీలు నిధులు లేకపోతే దాన్ని ఏం చేయాలనేది కూడా ఎంపీఆర్ డిస్ట్రిక్ట్ అని పెడితే మళ్ళీ మనకు ఆ మాట అనేది వస్తుంది. ప్రభుత్వానికి మంచిది కాదు. మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఎవరో ఏదో అన్నారని కాదు, ఇది మన బాధ్యత, మనందరి బాధ్యత కదా. మరి ప్రభుత్వం ఎంతో కష్టపడి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. ఈరోజు ఖర్చు పెట్టిన తర్వాత ఉపయోగం లేకపోతే చాలా డబ్బులు పంచాయతీ నుంచి ఖర్చు పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఈ
రాబోయే రోజుల్లో వాటర్ సమస్య వచ్చినప్పుడు ట్యాంకర్ ద్వారా పంచాయతీ ఎలా ఇవ్వాలి ఏంటనేది మరి అడగడం జరిగింది. ఎందుకంటే ప్రజాప్రతినిధిగా మనందరం ఉన్నాం. రేపొద్దు ప్రజల్లోకి వెళ్ళాల్సిన సమయం కూడా ఆసన్నమైంది. మనకి వెళ్ళినప్పుడు ఎవరైనా ప్రజాప్రతినిధి వెళ్ళినప్పుడు ఎంపీడీసీ కానీ సర్పంచ్లు కానీ నాయకులు కానీ మరి వాటర్ సక్రమంగా ఇవ్వకపోతే అక్కడ ఏ పరిస్థితి కూడా అందరికీ మరి ఈ 10 రోజుల్లోనే ఇక్కడ కాంట్రాక్టర్తో మరి మాట్లాడి ఎక్కడెక్కడ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉన్నాయో అయితే కూడా పరిష్కరించాల్సింది ఏంటంటే బ్యాంకులు అనేది తర్వాత విషయం. ముందు మనం ఇచ్చిన పైప్ లైన్ అన్నింటికి కూడా నీరు వెనకితేనే రేపు ప్రజలకు సమాధానం చెప్పగలుగుతాం. అది ఎలా రెక్టిఫై చేయాలి ఏంటనేది కూడా మన ఎంపీఓ గారు కానీ మరి సర్పంచ్లు కానీ ఎంపీడీసీలు కానీ ఆ గ్రామానికి వెళ్ళి అక్కడ సమస్య అంటే మీ వరకు ఎంతవరకు కాంట్రాక్టర్ అనేది అవుతుంది. అలాగే రేపు ఆర్ఎస్ఎఫ్ కూడా ఓపెన్ వెళ్తే రేపు సుమారు గంటకు 1 లక్షల లీటర్ నుంచి 7 లక్షల రూపాయలు 7 లక్షల లీటర్ మనకు వెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయని మీరు చెప్తున్నారు. దేని దృష్టిలో పెట్టుకుని మీ డిఈ గారితో మాట్లాడతారో ఎస్సీ గారితో మాట్లాడతారో మనకు కావాల్సిన వాటర్ ఎంత ఏంటనేది కూడా మీరు ఒకసారి మీరు వాళ్ళతో మాట్లాడి రాబోయే 3-4 నెలలే మనకు చాలా కీలకం. ఈరోజు ఈ కార్యక్రమం కోసం చాలా విశ్లేషణగా మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా ఆర్డబ్ల్యూఎస్ మేడం గారితో వాటర్ కోసం కూడా చాలా విశ్లేషణ చెప్పడం జరిగింది. అది గమనించి వచ్చేది వేసవికాలం కాబట్టి మన మండలంలో వాటర్ అని తక్కువ కాకుండా చూడాలని, అది ఏ విధంగా వాటర్ కానీ రాకపోతే మామూలు కూడా దాన్ని చెప్తే ఆ టైంకి ఏం చేయాలో సొల్యూషన్ మీకు కూడా దాంట్లో ఉంటామని చెప్తూ మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ ముఖ్యంగా రాష్ట్ర నాయకులు ఢిల్లీ నారాయణ గారు వచ్చారు. ఆయన కూడా నమస్కారం తెలియజేసుకుంటూ ఈ సందర్భాన్ని పురస్కరించుకుని నగర సంకీర్తన, ఆశ్రమ జెండా ఆవిష్కరణ, ఆశ్రమ వ్యవస్థాపకులు బొడ్డు కొప్పనాతి గంగరాజు 23వ వార్షికాధరణ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ హాజరై మాట్లాడారు. దేశంలోని పలు రాష్ట్రాల నుంచి వచ్చిన ఆశ్రమ భక్తులకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ అధ్యక్ష కార్యదర్శులు కొప్పనాతి బాలకృష్ణ, వెంకటేశ్వర్లు, వైస్ ఎంపీపీ కొప్పనాతి లలిత, నాగరాజు, కోరంగి సర్పంచ్ పెయ్యల మంగేష్, మాజీ సర్పంచ్ బర్రే బుజ్జిబాబు, బొడ్డు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం పరిషత్ కార్యాలయంలో అతి తక్కువ మందితో మొక్కుబడిగా జరిగిన సర్వసభ్య సాధారణ సమావేశం. తాగునీటి సమస్యపై అధికారులను ప్రశ్నించిన కేసనకూరు సర్పంచ్ బీరా సత్యకుమారి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నగర పంచాయతీ పల్లెపాళెం గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, అమలాపురం పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి చింత అనురాధ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ పోలవరం మండలం గుత్తెనదేవి సాయి విద్యానికేతన్ స్కూల్ ప్రాంగణంలో ఘనంగా 25వ వార్షికోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్. ఇవే బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.